మీరు రైతు రుణమాఫీ పథకం కింద 2 లక్షల రూపాయలు రుణమాఫీని ఇంకా అందుకోని రైతు అయితే, రైతు రుణమాఫీ 2024 ఫిర్యాదు దరఖాస్తు ఫారం కోసం ఎలా దరఖాస్తు చేయాలి? రైతుల కోసం దశలవారీ మార్గదర్శకం. తక్షణ చర్యలు తీసుకోవడం కీలకం. రైతులు ఫిర్యాదు చేసేందుకు, వారి క్లెయిమ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఒక మార్గాన్ని అందించింది. ఈ గైడ్లో ఐ-ధొచ్ 2024 కోసం దరఖాస్తు చేసే ప్రక్రియ మరియు మీరు సమర్పించాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్ల గురించి మేము మీకు తెలియజేస్తాము. దయచేసి ఈ దరఖాస్తు ఫారం తెలంగాణ ప్రభుత్వం లేదా అధీకృత అధికారిచే అధికారికంగా ధృవీకరించబడలేదని గమనించండి. ప్రస్తుతం ఇది వివిధ ఇంటర్నెట్ సెంటర్లలో సర్క్యులేట్ అవుతోంది. మేము అధికారిక నిర్ధారణ కోసం కూడా ఎదురుచూస్తున్నాము. మీ అవగాహనకు ధన్యవాదాలు. ఐ-ధొచ్ 2024 కోసం అర్హత ప్రమాణాలు. దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు మీరు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవడం ముఖ్యం. రైతు రుణమాఫీ పథకం ప్రత్యేకంగా వ్యవసాయ రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం రూపొందించబడింది. మీరు ఇంకా రుణమాఫీని అందుకోకుంటే, మీరు ఫిర్యాదును ఫైల్ చేయడానికి అర్హులు కావచ్చు. ఫిర్యాదు దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలు. ఐ-ధొచ్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి మీరు మీ అర్హతను నిరూపించే మరియు మీ దావాకు మద్దతు ఇచ్చే అనేక డాక్యుమెంట్లను సేకరించాలి. అవసరమైన పత్రాలు ఉన్నాయి. బ్యాంక్ పాస్బుక్. వ్యవసాయ రుణానికి సంబంధించిన అన్ని లావాదేవీలను చూపుతూ మీ బ్యాంక్ పాస్బుక్ తాజాగా ఉందని నిర్ధారించుకోండి. ప్రిన్సిపల్ లోన్ అమౌంట్ స్టేట్మెంట్. మీరు తీసుకున్న లోన్ అసలు మొత్తాన్ని చూపే స్పష్టమైన స్టేట్మెంట్ను అందించండి. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్. రుణంతో అనుబంధించబడిన వారి గుర్తింపులను ధృవీకరించడానికి కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డ్ అవసరం. రేషన్ కార్డ్. ఇది మీ కుటుంబ ఆర్థిక స్థితిని స్థాపించడంలో మరియు మీ అర్హతను మరింత ధృవీకరించడంలో సహాయపడుతుంది. పట్టాదార్ పాస్బుక్. సాగు చేస్తున్న భూమి యాజమాన్యాన్ని నిరూపించడానికి ఈ పత్రం అవసరం. బ్యాంక్ లోన్ ఖాతా పాస్బుక్. ఈ పాస్బుక్ తీసుకున్న రుణం మరియు చేసిన ఏవైనా చెల్లింపుల వివరాలను ప్రతిబింబించాలి. మీ ఫిర్యాదును ఫైల్ చేయడానికి దశలవారీ ప్రక్రియ. మీకు అవసరమైన అన్ని పత్రాలు ఉంటే, రైతు రుణమాఫీ పథకం కింద ఫిర్యాదును దాఖలు చేయడం చాలా సులభమైన ప్రక్రియ. మీరు దీన్ని ఎలా చేయగలరో ఇక్కడ ఉంది. వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించండి. అవసరమైన అన్ని పత్రాలతో మీ సమీప వ్యవసాయ అధికారి వద్దకు వెళ్ళండి. ఈ పత్రాల ఒరిజినల్ మరియు ఫోటోకాపీలు రెండింటినీ తీసుకెళ్లడం ముఖ్యం. మీ ఫిర్యాదును సమర్పించండి. మీ పత్రాలనుకి అందజేయండి మరియు మీ పరిస్థితిని వివరించండి. కార్యాలయం అందించిన ఏవైనా ఫారంలను పూరించారని నిర్ధారించుకోండి. మీ లోన్ సమాచారాన్ని వివరిస్తుంది మరియు మీరు మాఫీకి ఎందుకు అర్హులని మీరు విశ్వసిస్తున్నారు. ధృవీకరణ ప్రక్రియ. మీ ఫిర్యాదును సమర్పించిన తర్వాత మీ పత్రాలను ధృవీకరిస్తారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు, కాబట్టి ఓపిక పట్టండి మరియు మీరు సహేతుకమైన సమయ వ్యవధిలోపు తిరిగి వినకపోతే ఫాలోఅప్ చేయాలని నిర్ధారించుకోండి. రసీదు. మీ పత్రాలు ధృవీకరించబడిన తర్వాత మీరు రసీదుని అందుకోవాలి. ఈ రసీదుని సురక్షితంగా ఉంచండి, ఎందుకంటే ఇది మీ దరఖాస్తుకు రుజువు మరియు భవిష్యత్తు సూచన కోసం అవసరం కావచ్చు. మీ దరఖాస్తును సమర్పించిన తర్వాత వ్యవసాయ శాఖ మీ కేసును సమీక్షిస్తుంది. అన్నీ సక్రమంగా ఉంటే, రైతు రుణమాఫీ పథకం కింద వాగ్దానం చేసిన విధంగా మీరు రుణమాఫీని అందుకోవాలి. అయినప్పటికీ మీ పత్రాలలో ఏవైనా వ్యత్యాసాలు ఉన్నట్లయితే లేదా అదనపు సమాచారం అవసరమైతే, మరింత స్పష్టత కోసం విభాగం మిమ్మల్ని సంప్రదించవచ్చు. రైతు రుణమాఫీ 2024 ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమం. మీరు మీ రుణమాఫీని ఇంకా అందుకోకుంటే, ఫిర్యాదును దాఖలు చేయడానికి వెనుకాడకండి. ఈ గైడ్లో పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా మరియు మీ అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకోవడం ద్వారా మీకు అవసరమైన మద్దతును పొందే అవకాశాలను మీరు పెంచుకోవచ్చు. మీ దరఖాస్తు పురోగతిని ట్రాక్ చేయడానికి మీరు మీ స్థానిక వ్యవసాయ కార్యాలయంతో సమాచారం మరియు టచ్లో ఉన్నారని నిర్ధారించుకోండి. ఈ చురుకైన విధానం ఐ-ధొచ్ పథకం కింద మీరు పొందవలసిన ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడుతుంది. మరిన్ని వివరాల కోసం మా ఛానెల్ చూడండి.